ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక హనుమాన్ సాయి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి పీఠానికి గత వారం రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ముగింపు ఘట్టంలో భాగంగా పీఠంపై ప్రతిష్ఠించబడిన వాసవి అమ్మవారిని మహిళలు హారతులతో సాగనంపడం జరిగింది. ఈ సందర్భంగా పూజారి బుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు తీసుకువెళ్తూ అక్కడ పీఠాన్ని నిలిపి వారం రోజుల పాటు మహిళల చేత అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్నామని, దీపధూప నైవేద్యాలతో అన్ని రకాల అలంకరణలను అమ్మవారికి చేయించడం జరుగుతుందని, అమ్మవారిని ఆడపడుచుగా భావించి చీర, సారె, కట్నం కానుకలతో వేరే ప్రాంతానికి తీసుకెళ్లడం జరుగుతుందని, వైశ్య సేవ అంటేనే సమాజ సేవ అని, మేము సమాజానికి సహాయకారులమని, నేడు షావుకారులుగా రూపాంతరం చెందిందని, ప్రపంచంలో, దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు చక్కగా పండాలని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే మా పూజ యొక్క ముఖ్య ఉద్దేశమని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంగిశెట్టి సంతోష్, ఉపాధ్యక్షుడు ఉత్తర్వర్ రాజేందర్, గౌరవ అధ్యక్షుడు రాయిపల్లి సంతోష్, సంఘ సభ్యులు పత్తివార్ మహేష్, కత్తూరి సంజీవ్, కృష్ణకుమార్, సతీష్, ముక్క శ్రీనివాస్, సురేష్, కౌటిక్వార్ మహేష్, దీకొండ మహేష్, నరేష్, గాంధే శ్రీధర్, బచ్చువార్ రాజేష్ మరియు సంఘ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమ నిర్వహణ కొరకు ముఖ్య ఉద్దేశం ఏమనగా అందరూ సమాజంతో పాటు అందరూ మొత్తం ప్రపంచంతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి వర్షాలు మంచిగా పడి అందరు పంటలు బాగుపడి అందరూ బాగుండాలా, రైతులు కానీ, ప్రజలు కానీ, సమాజం కానీ అందరూ ప్రపంచ శాంతి కొరకు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్య కుల దేవత మా వైశ్య వాసవి మాత పీఠం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆ వాసవి మాత పీఠం రావడం వల్ల ఇక్కడ 7 రోజుల్లో మనం పూజా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఇచ్చోడ ఆధ్వర్యంలో వైశ్య సంఘ కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం. ఇది సోమవారం నుండి ఆదివారం వరకు జరుపుకుంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు హారతులు, ఆడవారిచే అభిషేకాలు, పూజలు అన్నీ జరపడం జరిగింది. సాయంకాలము అదేవిధంగా ఉన్న ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులు సతీ సమేతంగా వచ్చేసి ఇక్కడ హనుమాన్ సాయి మందిరం లోపల ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రము టిఫిన్స్ అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. చివరి రోజుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడికి విచ్చేసిన అయ్యగారు ఎప్పుడైతే ఇది దాదాపుగా మనం 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాము. వారికి మాకు తోచిన విధంగా జయ వాసవి జయ వాసవి యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పీఠాన్ని మేము తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలితో పాటు తిరుగుతూ అమ్మవారి యొక్క పురాణ ప్రవచనం కానీ, గోత్ర వివరణ కానీ తెలియజేస్తూ మహిళల చేత, వాసవి మహిళల చేత ఇంకో పూజ అన్ని రకాల పూజలు చేయిస్తూ మరి సాయంత్రం ఉదయం సాయంత్రం ఆరతులు, తర్వాత అమ్మవారి నివేదనలు, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి అలంకారాలు, ఎన్నో రకాలు వస్త్రం అలంకరణ, శాకంబర అలంకరణ, గాజుతో అలంకరణ, లక్ష్మీ అలంకరణ, అన్ని రకాలు సరస్వతి అలంకరణ అన్ని రకాలు చేస్తూ ఈ 9 రోజుల కార్యక్రమానికి అన్ని గ్రామాన్ని తిరుగుతూ మన ఇచ్చోడ పట్టణానికి మన ఆదివాసీ సంఘం ద్వారా ఈ యొక్క హనుమాన్ సాయి మందిరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మేము గత వారం రోజులుగా ఈ రోజు వరకు కూడా మంచి కార్యక్రమం నిర్వహించి ఈ రోజున అమ్మవారికి పూర్ణాహితి రోజు ఈరోజు అమ్మవారికి మా ఇంటి ఆడబిడ్డగా భావించి అమ్మకు సీరే సారే కనుమలు పెట్టి కట్న కానుకలు ఇచ్చి మన ఆదివాసీ సంఘం సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు ఎందుకంటే మా వైశ్య సేవ అంటేనే సమాజ శ్రేష్ఠ, సమాజం సేవ చేసే సేవ, సహాయకారులు, అందుకే సహకారి అన్న పేరు వచ్చి సహకారి అంటున్నారు అనుకోండి. ఆ విధంగా అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ కూడా ఆమె సేవ చేస్తూ సమాజానికి కూడా ఎంతో విధంగా వాళ్ళందరూ సేవ చేస్తూ ఈ యొక్క మా ఒక గుర్తింపు పొందిన మేము మా యొక్క ఈ కార్యక్రమాలు చేసినందుకు లోకమంతా సర్వే జన సుఖినోభవంతో అందరికీ లోకంలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మేము ఆశించే ఒకటి అమ్మవారిని అందరూ లోకాలు రైతులు కానీ అందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలి, అందరూ భూమి చక్కగా ఉంటేనే మనం చక్కగా ఉంటాం. అందుకే ఆ యొక్క కార్యక్రమం చేస్తూ మేము గ్రామ
గ్రామాన్ని తిరుగుతూ ఇక్కడి నుంచి మళ్ళీ ఊట్నూరు ప్రయాణం అవుతున్నది. ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కార్యక్రమం చేసుకుంటూ వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని వీళ్ళ సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు నడుస్తున్నామండి. జై వాసవి.